హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాళ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ మధ్య ఎక్కడ చూసినా ఒక పేరు చాలా హల్చల్ చేస్తుంది. యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఆఖరికి టీవీ పెట్టిన ఈవిడే కనిపిస్తుంది. ఆమె మరెవరో కాదు, విరించి హాస్పిటల్ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ బీజేపీ క్యాండిడేట్ కొంపెల్ల మాధవీలత. So please welcome हैदराबाद से बीजेपी की उम्मीदवार माधवी लता. సో ఎవరి కొంపెల్ల మాధవీలత ఇంత తక్కువ టైంలో అంత పాపులారిటీని ఎలా సంపాదించింది? ఏకంగా ప్రధానమంత్రి మోడీ దృష్టిలో ఎలా పడింది? కొంపెల్ల మాధవీలత గురించి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. హైదరాబాద్లోని సంతోష్ నగర్లో ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించిన మాధవీలత చిన్నప్పటి నుంచి ఏదో సాధించాలనే తపనతో ఉండేది. భారతీయ సాంప్రదాయాలు, సనాతన ధర్మం అంటే ఎంతగానో ఇష్టపడేది. మాధవీలత తండ్రి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం సంతోష్ నగర్లోని విద్యాదాయని స్కూల్లో చదివిన మాధవీలత ఇంటర్మీడియట్ సుల్తాన్ బజార్లోని నవజీవన్ కాలేజ్లో కంప్లీట్ చేశారు. ఇక డిగ్రీ నిజాం కాలేజ్లో, పీజీ కోటి ఉమెన్స్ కాలేజ్లో చదివారు. చిన్నప్పటి నుంచి భారతీయ సాంప్రదాయాలను, కట్టుబాట్లను ఇష్టపడే మాధవీలత కాలేజ్ డేస్లో కూడా అంతే ట్రెడిషనల్గా రెడీ అయ్యేవారు. అందుకేనేమో ఆమె మిస్ నిజాం కాలేజ్గా కూడా సెలెక్ట్ అయ్యారు. బుడిబుడి నడకలు వేస్తూనే భరతనాట్యం నేర్చుకున్న మాధవీలత తన మొట్టమొదటి స్టేజ్ షోను 4.5 వయసులో హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఇచ్చారు. చిన్నప్పుడు ప్రోగ్రామ్స్ కోసం చీరలు, జ్యువెలరీ రెంట్కి తెచ్చుకున్న మాధవీలత ఇప్పటికీ దాదాపు 100కు పైగా స్టేజ్ షోస్ ఇచ్చారు. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న మాధవీలతకు మొత్తం 3 పిల్లలు ఉన్నారు. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. పెద్ద కూతురు, అబ్బాయి మెడ్రాస్ ఐఐటిలో చదువుకున్నారు. హైదరాబాద్ బర్కత్పురాలో ఒక చిన్న హాస్పిటల్ స్టార్ట్ చేసిన మాధవీలత ఆ తర్వాత దాదాపు 1500 మంది ఎంప్లాయీస్ మరియు సీనియర్ డాక్టర్స్తో బంజారా హిల్స్లో విరించి హాస్పిటల్స్ను స్టార్ట్ చేశారు. హాస్పిటల్ని కూడా బ్యూటిఫుల్ ప్యాలెస్లా నిర్మించిన మాధవీలత హెల్త్ ఇష్యూస్తో బాధపడి తమ వద్దకొచ్చే రోగులను రోగులుగా కాకుండా గెస్ట్లుగా ట్రీట్ చేయాలని తమ స్టాఫ్కు చెప్తుంటారు. విరించి హాస్పిటల్ అధినేతగా బిజీగా ఉండే మాధవీలత సడన్గా పొలిటికల్ ఎంట్రీ ఎలా ఇచ్చారు? బీజేపీ అగ్రనాయకత్వం దృష్టిలో ఎలా పడ్డారు? కొంపెల్ల మాధవీలత పొలిటికల్ ఎంట్రీకి దోహదపడిన అంశాలేమిటి? ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అధినేతగానే కాకుండా మాధవీలత సామాజిక సేవలో కూడా తనదైన ముద్ర వేశారు. లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి కులమతాలకు అతీతంగా వేలాది మంది పేద గర్భిణీ స్త్రీలకు ఉచితంగా డెలివరీ చేయించారు. ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. మరెంతో మంది పేద పిల్లలను ఉచితంగా చదివిస్తున్నారు. కానీ తాను చేసే సమాజ సేవను ఎప్పుడూ పబ్లిసిటీ చేసుకోలేదు మాధవీలత. అయితే ఎంఐఎం కంచుకోటగా ఉన్న హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్న బీజేపీ అగ్రనాయకత్వం కొత్త నాయకుల కోసం అన్వేషించింది. ఆ క్రమంలోనే సనాతన ధర్మం పట్ల, సమాజ సేవ పట్ల అమితమైన ఆసక్తి ఉన్న మాధవీలత మోడీ, అమిత్ షా దృష్టిలో పడ్డారు. మాధవీలత గురించి కంప్లీట్గా తెలుసుకున్న బీజేపీ అధిష్టానం ఎంతోమంది సీనియర్లను కూడా పక్కన పెట్టి మాధవీలతకు హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ ఇచ్చింది. అందరు పొలిటీషియన్స్లా కాకుండా రొటీన్కి భిన్నంగా భారతీయత మరియు తెలుగుదనం ఉట్టిపడే వేషధారణతో మాధవీలత తన ప్రచారంలో దూసుకుపోతున్నారు. అతి తక్కువ టైంలోనే అత్యంత పాపులారిటీ పొందిన పొలిటీషియన్గా నిలిచారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యంత కీలక ప్రాంతమైన పాత బస్తీలో ప్రతి గల్లీ తిరుగుతున్నారు మాధవీలత. గత 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు మరియు ఎంపీగా గెలిస్తే తాను చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అందరితో మమైకమై తిరుగుతూ తన ప్రచారాన్ని ముందుకు సాగిస్తున్నారు. మాధవీలత గతంలో చేసిన సామాజిక సేవను దృష్టిలో పెట్టుకొని ప్రచారానికి వచ్చిన ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా కులమతాలకు అతీతంగా అందరూ ఆమెను ఆదరిస్తున్నారు. ఆమెకు ఓటు వేయడం వల్ల తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నారు. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ చిరునవ్వుతో సమస్యలను తెలుసుకుంటూ వాళ్లలో ధైర్యాన్ని నింపుతూ తనకు ఒక్క అవకాశం ఇస్తే వాళ్ల కష్టాలను తీరుస్తానని
నమ్మకం కలిగిస్తూ ముందుకు సాగుతున్నారు మాధవీలత. ఎన్నికల్లో గెలవక ముందే ప్రజల మనసులో తనదైన ముద్ర వేసి ప్రజల మనసును గెలిచిన మాధవీలతకు ఆల్ ది బెస్ట్ చెప్దాం. అయం మేఘస్థో భగవానయం మే భగవత్తరః అయం మే ఏత్సరః యుగం శిరాదిమర్దనః ఏతే సహస్రమయుతం పాసా మృత్యో. సో ఇదండి ఇవాళ టాపిక్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సంతోష్.